టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. త్రిసభ్య కమిటీ సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుల నియామకం ఆలస్యం కావడంపై ఆరా తీసిన టీడీపీ అధినేత స్వయంగా తానే 3 మెయిన్ కమిటీల రిపోర్ట్లను పరిశీలించి జిల్లా కమిటీ నియామకంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని, త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా చేస్తారని సమాచారం. రేపటి వరకు జిల్లా కమిటీలను ప్రకటించేందుకు టీడీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో కసరత్తు చేసి పెట్టిందని చెబుతున్నారు. జిల్లా కమిటీల ఎంపికలో కాస్ట్ ఈక్వేషన్స్ కి ప్రియారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయినప్పటికీ కూడా జిల్లా కమిటీలు ఇప్పుడు వరకు కూడా ఏర్పాటు కాకపోవడంపై ఆయన సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీలు జిల్లాల వారీగా వెళ్లి అక్కడ అభిప్రాయ సేకరణ చేసి వచ్చారు. జిల్లా అధ్యక్షులను ఎవరిని పెడితే బాగుంటుంది, జిల్లా కార్యవర్గ కూర్పుకు సంబంధించి వీరు విస్తృతంగా చర్చించారు. అయితే కుల ఏదైతే కాంబినేషన్ సంబంధించి చంద్రబాబు కొన్ని మార్పులు చేర్పులు చెప్పారు. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేయాలని కూడా 1/3 కట్టి పరిస్థితిలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో త్రిసభ్య కమిటీ మరోసారి ఎక్సర్సైజ్ చేసి ఆ నేమ్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బలహీన వర్గాలకి పెద్దపీట వేయమని కూడా చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు వరకు కూడా ఎక్సైజ్ చేసింది మొత్తం కూడా రివైజ్ చేసి మొత్తం కూడా బలహీన వర్గాలకు మహిళలకు పెద్దపీట వేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ నేమ్స్ అన్ని కూడా తీసుకుని చంద్రబాబుకి అప్పగించడం జరిగింది. ఈ రోజు లేదా రేపట్లో ప్రకటించాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల విషయంలో చంద్రబాబు చాలా కూలసంగా చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే మహిళలు కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు. అదేవిధంగా బలహీన వర్గాలు కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా పార్టీ సేకరించింది. త్రిసభ్య కమిటీ అభిప్రాయాల ప్రకారం అదేవిధంగా స్థానికంగా ఉన్న అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ తీసుకుని చంద్రబాబుకు అందజేసింది. ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ ని బేరోజు వేసుకుని చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది రాబోయే 2029 ఎన్నికల వరకు కూడా ఇదే కార్యవర్గం ఉండే అవకాశం ఉంది, జిల్లా అధ్యక్షుడు ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా కూలసంగా చర్చిస్తున్నారు. బలహీన వర్గాలకు పెద్దపీట, యువతకు పెద్దపీట కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా లోకేష్ కూడా పలు దఫాలుగా దీనిపై చర్చించారు. ఎందుకంటే ఈసారి కొత్త ముఖాలు కూడా రాబోతున్నాయి, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే చాలా జిల్లాల్లో మొత్తం 26 జిల్లాలు ఉంటాయి. వీటిలో చాలా జిల్లాల్లో పాత వారినే కొనసాగించమని రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి ఎమ్మెల్యేల నుంచి. కానీ పార్టీ మాత్రం కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటుంది. అయినప్పటికీ 7-8 మంది పాత వారిని తిరిగి కొనసాగించే అవకాశం ఉంది. మొత్తానికి పార్టీ ఏదైతే చంద్రబాబు లోకేష్ తరచుగా పార్టీ కార్యాలయానికి వస్తున్నారు, పార్టీకి సంబంధించిన పెండింగ్ విషయాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులు దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మిగిలిన నామినేటెడ్ పదవులు కూడా జనసేన బీజేపీ నుంచి కొన్ని పేర్లు వచ్చిన తర్వాత వాటిని కూడా అనౌన్స్ చేసేందుకు కూడా ప్రణాళికలో సిద్దం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు మార్చి తర్వాత లోకల్ బాడీస్ ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీని పూర్తి స్థాయి సన్నద్దం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో సీటు రాని వారు కావచ్చు, కొంతమందికి పదవులు రాని వారు కావచ్చు, పార్టీలో పదవుల్లో అవకాశం ఇస్తామని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలకి ఎవరైతే పార్టీ కష్టపడ్డారో 2024 వారందరూ కూడా జిల్లా కార్యవర్గాల్లో కావచ్చు, రాష్ట్ర కార్యవర్గాల్లో అవకాశం కల్పించే దాని గురించి కూడా చంద్రబాబు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పార్టీ పదవుల్లో భాగస్వామ్యం కల్పిస్తానని కూడా చెప్పడం జరిగింది. సుదీర్ఘకాలంగా మండలాధ్యక్షులుగా ఉన్న వారిని కూడా ఇప్పటికే మార్చి కొత్త వారిని పెట్టిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర కమిటీలో కూడా సమూల మార్పులకి చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. తర్వాత పాలిట్ బ్యూరోలో కూడా ఈసారి కొత్త ముఖాలు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి కొత్త రక్తాన్ని టీడీపీ పార్టీలోకి ఇచ్చేందుకు చంద్రబాబు లోకేష్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చి త్రిసభ్య కమిటీలతో కీలక సమావేశం అయితే జరగబోతున్నారు. థాంక్యూ రవిచంద్.